సన్ రైజర్స్ లీడ్స్ లోకి పాకిస్తాన్ స్పిన్నర్ కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ లోకి కాదు. సన్ రైజర్స్ లోకి పాక్ ఆటగాడిపై ఫస్ట్ టైం స్పందించిన పీసీసీఐ బైకాట్ ఎస్ఆర్హెచ్ అనే నినాదం ఇకనైనా ఆపండంటూ కామెంట్స్. అసలు సన్ రైజర్స్ లోకి పాక్ ప్లేయర్ ఇష్యూ ఏంటి? సన్ రైజర్స్ యాజమాన్యం మరియు టీమ్ కోచ్ డానియల్ విటోరీ ఏం చెప్తున్నారు? హవెల్ హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. ది 100 లీగ్ లో ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ కు చెందిన సన్ రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను తీసుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇది జరిగిన తర్వాత సన్ రైజర్స్ లీడ్స్ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ అయింది. అయితే ఇదే టైంలో భారత ఫ్యాన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీని ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. భారత ఆటగాళ్లను హేళన చేసేటువంటి పాక్ ప్లేయర్ ను ఎలా జట్టులోకి తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. సన్ రైజర్స్ సీఈఓ కావ్యమారన్ నేరుగా ది 100 వేలంలో పాల్గొని మరీ అబ్రార్ అహ్మద్ ను తీసుకోవడం భారత ఫ్యాన్స్ కు నచ్చట్లేదు. అయితే ఇదే అంశంపై లేటెస్ట్ గా ఇప్పుడు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా స్పందించారు. విదేశీ లీగ్ వేలంలో జరిగిందని, దాంతో తమకు ఎలాంటి అస్సలు సంబంధం లేదని రాజీవ్ శుక్లా క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఆ కొనుగోలు వ్యవహారం ఐపీఎల్లో జరగలేదు. సన్ రైజర్స్ మేనేజ్మెంట్ విదేశీ లీగ్ వేలం బిల్డింగ్ లో పాల్గొని పాక్ క్రికెటర్ ను జట్టులోకి తీసుకుంది. అది వారి నిర్ణయం. అందులో బీసీసీఐ చేసేదేమీ లేదు. వేరే లీగ్ లో ఏం జరిగినా బీసీసీఐకి సంబంధం లేదు. భారత్ వెలుపల ఆయా ఫ్రాంచైజీల బిల్డింగ్ లో మాకు ఏం సంబంధం ఉంటుంది అని కూడా రాజు శుక్లా క్లారిటీ అయితే ఇచ్చేశారు. అయితే సన్ రైజర్స్ లీడ్స్ ది 100 2026 వేలంలో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను 2.34 కోట్లకు దక్కించుకుంది. దీని తర్వాత మొదలైనటువంటి వివాదం క్రమంగా ముదురుతుంది. పాక్ క్రికెటర్ ను తీసుకున్నటువంటి సన్ రైజర్స్ పై ఐపీఎల్ లోను వేటు వేయాలని భారత క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో రిపోర్ట్ కొట్టడంతో ఇప్పటికే సన్ రైజర్స్ లీడ్స్ టీమ్ అధికారిక ఎక్స్ అకౌంట్ అయితే సన్ రైజర్స్ కు అది బ్లాక్ అయినట్లయితే తెలుస్తుంది. అయితే మరోవైపు అబ్రార్ను జట్టులోకి తీసుకోవడంపై సన్ రైజర్స్ హెడ్ కోచ్ డానియల్ విటోరీ కూడా రియాక్ట్ అయ్యాడు. ఇంగ్లాండ్ లో జరిగేటువంటి 100 లీగ్ లో తమ జట్టుకు అబ్రార్ అహ్మద్ లాంటి స్పిన్నర్ అవసరమని చెప్పాడు. అబ్రార్ అహ్మద్ వేరియేషన్స్ చూసి తాము మంత్రముగ్ధులమయ్యామని, అందుకే అతడి కోసం ఇతర ఫ్రాంచైజీలతో పోటీ పడ్డామన్నట్లు ఒక క్లారిటీ ఇచ్చాడు. అబ్రార్ను సన్ రైజర్స్ 2.34 కోట్లకు దక్కించుకుంది. దీని తర్వాత మొదలైనటువంటి వివాదం క్రమంగా ముదురుతూనే ఉంది. భారత ఆటగాళ్లను కించపరిచేలా వ్యవహరించేటువంటి పాకిస్తాన్ ప్లేయర్ ను సన్ రైజర్స్ దక్కించుకోవడం పట్ల ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇది జరిగిన తర్వాత సన్ రైజర్స్ లీడ్స్ ఎక్స్ అకౌంట్ సైతం సస్పెండ్ అయింది. అయితే ఇందుకు గల కారణాలు మాత్రం తెలియడం లేదు. లేటెస్ట్ గా మాత్రం ఇదే విషయంపై సన్ రైజర్స్ లీడ్స్ హెడ్ కోచ్ డానియల్ విటోరీ స్పందించారు. 100 లీగ్ లో తమ జట్టుకు అబ్రార్ అహ్మద్ లాంటి స్పిన్నర్ అవసరం. సో ఈ సందర్భంగా డానియల్ విటోరీ చెప్పుకొచ్చాడనమాట. అబ్రార్ అహ్మద్ వేరియేషన్స్ చూసి తాము అట్రాక్ట్ అయ్యామని, అందుకే అతడి కోసం ఇతర ఫ్రాంచైజీలతో పోటీ పడ్డట్లు చెప్పారు. అయితే మేము నాణ్యమైనటువంటి స్పిన్నర్ను తీసుకోవాలని అనుకున్నాం. మొదట్లో ఆదిల్ రషీద్ కోసం ప్రయత్నించాం, కానీ అతన్ని దక్కించుకోలేకపోయాం. ఆ తర్వాత మా లిస్ట్లో మరో 4-5 ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో అందులో భాగంగానే అబ్రార్ కూడా ఆ లిస్ట్లో ఉన్నాడు. వేలం కోసం మేము ప్రణాళికలు రచించాం. అయితే పాకిస్తాన్ ఆటగాళ్లను తీసుకోవద్దనేటువంటి విషయంపై అసలు మా ఫ్రాంచైజీలో చర్చనే జరగలేదు. అందుబాటులో ఉన్నటువంటి ఆటగాళ్లలో అత్యుత్తమైనటువంటి వారిని తీసుకునేందుకే ప్రయత్నించామని కూడా విటోరీ అయితే చెప్పుకొచ్చాడు. అబ్రార్తో పాటు పాకిస్తాన్ కు చెందినటువంటి మరో స్పిన్నర్ ఉస్మాన్ తారిక్, మరో స్పిన్నర్ రిషబ్ హుసేన్ పై కూడా మేము దృష్టి సారించాం. అయితే అబ్రార్ ఇటీవల ఆస్ట్రేలియాతో సిరీస్ బాగా ఆడాడు. అతన్ని ఎదుర్కోవడం చాలా కష్టమని కొందరు బ్యాటర్లు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అతడి బౌలింగ్ లో వైవిధ్యం ఉంది. అబ్రార్ అహ్మద్ లాంటి బౌలర్ చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇంగ్లాండ్లోని దేశీ ఆటగాళ్లు ఈ బౌలర్ని ఎదుర్కొని రన్స్ సాధించడం కష్టం. అందుకే అతన్ని జట్టులోకి తీసుకున్నామని సన్ రైజర్ హెడ్ కోచ్ అయితే డానియల్ విటోరీ చెప్పుకొచ్చాడు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. బట్ అది అందరూ ఏమనుకుంటున్నారంటే సన్ రైజర్స్ లోకి పాకిస్తాన్ ప్లేయర్ వచ్చిండు, బైకాట్ ఎస్ఆర్హెచ్ అంటే అంటున్నారు. బట్ ఇది ఇండియాలో జరిగేటువంటి ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్. సో దీనికి బీసీసీఐ పరిరక్షణలో ఏదైతే ఉంటుందో ఈ సంబంధించినటువంటి విషయాల మీద బీసీసీఐ దీన్ని అబ్జర్వ్ చేస్తుంటుంది. ఏమన్నా డెసిషన్స్ తీసుకోవాలన్నా ఉంటుంది ఛాన్స్. బట్ వేరే ఏదైతే విదేశీ లీగులు ఏదైతే ఉన్నాయో అక్కడ బీసీసీఐ ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో ఎందుకంటే విదేశీ లీగ్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ వస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ ఫ్రాంచైజీలు కూడా డిఫరెంట్ ఫ్రాంచైజీలు ఉంటాయి. అండ్ ఇప్పుడు మనకు పాకిస్తాన్ తోటి ఆల్మోస్ట్ మనకు పడకుంటే వేరే దేశం పాకిస్తాన్తో పడట్లేదని కాదు. సో అది ఇంటర్నేషనల్ లెవెల్లో కాబట్టి, వేరే కంట్రీకి సంబంధించినటువంటి ఒక టోర్నమెంట్ కాబట్టి, సో అందులోకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, ఏమైనా జరగవచ్చు. అక్కడ మేము ఆడేది ఆడొద్దు అనేది మేము చెప్పడానికి లేదు అని బీసీసీఐ ఒక క్లారిటీ ఇచ్చింది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అక్కడ దాంట్లో ఆప్షన్లోకి తీసుకునేటప్పుడు అక్కడ కావ్యమారన్ ఉండడం ఒక పెద్ద చర్చకైతే దారితీస్తుంది. ఎందుకంటే కావ్యమారన్ ఆబ్వియస్ గా మనందరికీ తెలుసు ఆమె ఇండియన్.
సో అలాంటి ఒక కావ్య మారన్ డెఫినెట్‌గా అంటే డానియల్ విటోరి అంటే ఆబ్వియస్‌గా ఆయన గేమ్ స్ట్రాటజీ చూస్తారు. ఆయన ఒక కోచ్ కాబట్టి అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో జరిగేటువంటి గేమ్ కాబట్టి ఆ టైంకి ఎవరిని పిక్ చేసుకోవాలి ఏంటి అనేది అక్కడ డానియల్ విటోరి డెసిషన్ ఉంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్ డెసిషన్ మాత్రం కావ్య మారందే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కోచ్ కంటే కూడా టీమ్ ఓనర్‌కి సంబంధించినటువంటి ఎక్కువగా డామినేషన్ ఉంటుంది కాబట్టి అట్‌లీస్ట్ కావ్యనైనా అక్కడ ఉన్నటువంటి సిట్యుయేషన్ చూసి పాకిస్తాన్ తోటి ఇండియాకు పడదు. నేనిక్కడ ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నా. అంటే నేను ఇండియన్‌కి చెందినటువంటి ఒక వ్యక్తిని కాబట్టి పాకిస్తాన్ ఆటగాడు అక్కర్లేదు అనుకోని ఆవిడ వేరే ప్లేయర్స్‌కి వెళ్ళుంటే బావుంటుంది అన్నటువంటి ఉద్దేశ్యంతోటి చాలా మందైతే కామెంట్ చేస్తున్నారు. బట్ అదొక్కటి చేసింది మాత్రం తప్పు. కానీ ఇంటర్నేషనల్ ఇప్పుడు ఆ గేమ్ స్టాండర్డ్స్‌లో చూస్తే అప్పటి వరకు అది కరెక్ట్. అంటే మేబీ అది బయట ఆడేటువంటి గేమ్ కాబట్టి మనకు సంబంధం లేదు కాబట్టి ఆ పర్టిక్యులర్ టోర్నమెంట్‌కి ఎవరైతే కావాలో బిజినెస్ మైండెడ్‌గానే ఆలోచించిందని మరికొందరు కామెంట్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఎట్ట లేదన్నా ఆమె ఒక ఇండియన్ అండ్ మన ఆటగాళ్ళని చాలా వరకు ఆళ్ళు చాలా మంది హేళన చేస్తూ ఉంటారు. అలాంటి ఒక ఆటగాన్ని ఎందుకు తీసుకోవడం అవసరం ఏముంటుంది అని కూడా చాలా మందైతే కామెంట్ చేస్తున్నారు. సో దీంట్లో 2 వాదోపవాదాలు విన్నాక 2 వెర్షన్స్ కూడా కరెక్టే అని చాలా మంది అంటున్నారు. ఇన్ కేస్ ఆవిడ అది బిజినెస్ స్ట్రాటజీ అంటున్నారు. ఇటు ఇండియా అంటున్నారు. సో ఇలా రకరకాల కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. కానీ డెఫినిట్‌గా పాకిస్తాన్ ప్లేయర్ మాత్రం ఎస్ఆర్‌హెచ్ అంటే సన్ రైజర్స్ హైదరాబాద్‌లోకి ఎంటర్ అవ్వడం జరగదు. అది జరగనివ్వరు కూడా. సో కాబట్టి బైకాట్ ఎస్ఆర్‌హెచ్ అనేది చాలా చాలా మానుకుంటే బెటర్ అంటూ కూడా చాలా మంది క్రికెట్ విశ్లేషకులైతే కామెంట్ చేస్తున్నారు. సో మరి ఎస్ఆర్‌హెచ్‌లోకి కాదు డెఫినిట్‌గా సన్ రైజర్స్ ఏదైతే టీమ్ ఆవిడ తీసుకున్నటువంటి వేరే టీమ్ ఉంటుంది ఆబ్వియస్‌గా. అందులోకి పాక్ ప్లేయర్ వచ్చాడు తప్పితే సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ఐపీఎల్‌కి అది సంబంధం లేదు అని కూడా చాలా క్లారిటీ అయితే వచ్చింది. సో మరి కావ్య మారన్ నిజంగానే తీసుకుంటది బిజినెస్ స్ట్రాటజీయా? లేకపోతే కొంచెం ఇండియన్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమన్నా ఉందనుకుంటున్నారా? మీ ఒపీనియన్‌ని కామెంట్ చేసి చెప్పండి.